లాస్ట్ వీడియోలో ఏఐ వల్ల జాబ్స్కి కొంచెం డేంజర్ ఉంది అని మాట్లాడాం. కానీ ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటి? ఏఐ యూజ్ చేసి శాలరీ డబల్ ఎలా చేయాలి? బేసిక్ లెవెల్ నుండి హై పేయింగ్ జాబ్ ఎలా కొట్టాలి? 2026లో కంపెనీస్ డిగ్రీ కన్నా ఎక్కువ ఏఐ స్కిల్స్ ఉన్న వాళ్ళని వెతుకుతున్నాయి. ఈ 5 స్కిల్స్ మిస్ అయితే మీరు రేస్లో వెనుకపడి పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో కేర్ఫుల్గా చూడండి. లెట్స్ డైవ్ ఇన్. స్కిల్ 1, అడ్వాన్స్డ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. చాలామంది అనుకుంటారు చాట్‌జీపీటీకి హాయ్ అని అడిగితే అదే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని. అది బేసిక్ లెవెల్ మాత్రమే. రియల్ స్కిల్ ఏంటి అంటే 1 పవర్ఫుల్ ప్రాంప్ట్తో బిజినెస్ ప్లాన్, కోడింగ్ స్ట్రక్చర్, మార్కెటింగ్ స్ట్రాటజీ ఆల్ ఇన్ వన్ జనరేట్ చేయడం. 2026లో రియాలిటీ ఏంటి అంటే కంపెనీస్కి స్పీడ్ ఇంపార్టెంట్. ఎక్స్పీరియన్స్ కన్నా ఎఫిషియన్సీకి వాల్యూ ఎక్కువ. అడ్వాన్స్డ్ ప్రాంప్టింగ్ నేర్చుకుంటే మీ వర్క్ స్పీడ్ 40% వరకు ఇంక్రీజ్ అవ్వచ్చు. ఈ టూల్స్ నేర్చుకోవాలి: ఓపెన్ఏఐ, చాట్‌జీపీటీ, గూగుల్ జెమినీ. మీరు కోడ్ రాయకపోయినా పర్వాలేదు, కోడ్ని డిజైన్ చేయగలిగితే చాలు. స్కిల్ 2, ఏఐ విజువల్ అండ్ వీడియో లిటరసీ. ఇప్పుడు ప్రతి బిజినెస్కి వీడియో కంటెంట్ అనేది ఆక్సిజన్ లాంటిది. కానీ ఎడిటింగ్ అంటే ముందులాగా ఎక్స్పెన్సివ్ కెమెరాస్, లాంగ్ అవర్స్ అవసరం లేదు. 2026లో మార్కెటింగ్ కంటెంట్లో మేజర్ పార్ట్ ఏఐ జనరేట్ చేసిందే ఉంటుంది. సింపుల్ టెక్స్ట్తో సినిమాటిక్ షార్ట్స్ క్రియేట్ చేయొచ్చు. ఆపర్చునిటీ ఏంటి? ఏఐ వీడియో ఎడిటర్గా వర్క్ చేయొచ్చు. ఏజెన్సీస్కి స్పీడ్ కావాలి. ప్రాజెక్ట్ ఫాస్ట్ డెలివరీ చేస్తే హై పేమెంట్ వస్తుంది. బేసిక్ ఎడిటర్కి ఒక ప్రాజెక్ట్కి స్మాల్ పే ఉంటుంది. ఏఐ పవర్డ్ ఎడిటర్కి 3x, 5x వరకు పే ఇవ్వచ్చు బికాజ్ ఆఫ్ స్పీడ్. స్కిల్ 3, ఏఐ పవర్డ్ డాటా అనలిస్ట్. డాటా ఈజ్ ద న్యూ ఆయిల్ అని విన్నారా? కానీ డాటా చూడంగానే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ముందు ఎక్సెల్ ఫార్ములాస్ నెలల కొద్దీ ప్రాక్టీస్ చేసేవాళ్ళు. మరి ఇప్పుడు ఏఐతో మీరు సింపుల్గా అడిగితే లాస్ట్ మంత్ సేల్స్ ట్రెండ్ చూపించు. ఏఐ సెకండ్స్లో గ్రాఫ్స్ ప్లస్ ఇన్సైట్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. మీరు నాన్ టెక్నికల్ అయినా పర్వాలేదు. కంపెనీస్కి కావాల్సింది కోడింగ్ కాదు, కరెక్ట్ ఇన్సైట్స్. నెక్స్ట్ మంత్ ఈ ప్రోడక్ట్ ఎక్కువ సేల్ అవుతుంది అని ప్రిడిక్ట్ చేయగలిగితే మీ వాల్యూ కంపెనీలో స్కై లెవెల్కి పోతుంది. స్కిల్ 4, ఏఐ ఏజెంట్. ఇది కొంచెం అడ్వాన్స్డ్ కానీ శాలరీ పీక్స్లో ఉంటుంది. ఏఐ ఏజెంట్ అంటే బేసిక్ చాట్బోట్ కాదు. ఆటోమేటిక్ ఈమెయిల్స్ పంపడం, కస్టమర్ కంప్లైంట్స్ హ్యాండిల్ చేయడం, సేల్స్ ఫాలోఅప్ చేయడం, డిసిజన్స్ కూడా తీసుకోవడం. నో కోడ్ టూల్స్తో కూడా సెట్ చేయొచ్చు. కంపెనీస్కి ఓవర్ హెడ్ కాస్ట్ తగ్గాలంటే ఆటోమేషన్ స్పెషలిస్ట్ కావాలి. ఈ స్కిల్ నేర్చుకుంటే మీరు నార్మల్ ఎంప్లాయీ కాదు, సిస్టమ్ క్రియేట్ చేసే పర్సన్ అవుతారు. స్కిల్ 5, హ్యూమన్ ఏఐ కొలాబరేషన్. మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ ఇది. ఏఐకి బ్రెయిన్ ఉంది కానీ హార్ట్ లేదు. ఏఐ కంటెంట్ కొన్నిసార్లు రోబోటిక్గా ఉంటుంది. మీరు చేయాల్సింది ఏంటి? ఏఐ అవుట్పుట్ని హ్యూమన్ టచ్ ఇవ్వడం, స్టోరీ టెల్లింగ్ యాడ్ చేయడం, ఎథిక్స్ అండ్ క్లారిటీ మెయింటైన్ చేయడం. కంపెనీస్కి రోబోట్స్ కావాలి అండ్ రోబోట్స్ని కంట్రోల్ చేసే లీడర్స్ కూడా కావాలి. ఎంపతి అండ్ స్ట్రాటజీ అండ్ క్రియేటివిటీ, ఇవి ఏఐ రీప్లేస్ చేయలేదు. సో ఫైనల్ సమ్మరీ ఏంటి? ప్రాంప్ట్ని కమాండ్ లాగా కాదు, లాజిక్ లాగా యూజ్ చేయండి. విజువల్ టూల్స్ని ఆపర్చునిటీ లాగా చూడండి. డాటాతో భయపడకండి. రిపీటేటివ్ టాస్క్లను ఏజెంట్స్కి అప్పచెప్పండి. నెవర్ స్టాప్ లెర్నింగ్. మీ గోల్ జాబ్ కోసం వెయిట్ చేయడం కాదు, ఏఐ హెల్ప్తో జాబ్ క్రియేట్ చేసుకోవడం లేదా మీ ప్రెజెంట్ జాబ్లో లీడర్ అవ్వడం. ఫ్యూచర్ రెడీయా? కామెంట్లో ఏఐ రెడీ అని రాయండి.